మన 9వ ప్రణాళిక గురించి ఇప్పుడు మనం పూర్తిగా చర్చిద్దాం. దీనికి అధ్యక్షుడినిగా నేనే చేసను, నా పేరు వాజ్పేయి. దీనికి ఉపాధ్యక్షుడినిగా నేనే చేసను, నా పేరు మధు దండవతే. 1997 నుండి 2002 వరకు ఈ 9వ ప్రణాళిక జరిగింది. సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి, సమానత్వం సాధించాలని లక్ష్యంగా పెట్టాం. అవును, కానీ దేశంలో రాజకీయ వల్ల దీనిని ఎన్డీసీ 1999లో గానీ ఆమోదించలేకపోయింది. మన ప్రధాన లక్ష్యాలు రెండునే కదా, ఒకటి జన నాణ్యతను పెంచడం మరియు 2 ప్రాంతీయ అసమానతలు రూపమాపడం. ఇక వృద్ధి రేటు విషయానికి వస్తే మనం 6.5% టార్గెట్ పెట్టుకున్నాం, కానీ కేవలం 5.7% మాత్రమే సాధించగలిగాం. మరి బడ్జెట్ విషయం ఏంటి? బడ్జెట్ గురించి చెప్పాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. చెప్పండి, విని అర్థం చేసుకుంటాను. ఈ ప్రణాళిక మొత్తం వ్యయం 8,59,200 crores. ఇందులో ప్రభుత్వ రంగ వాటా 37% ఉంటే ప్రైవేట్ రంగ వాటా 63% గా ఉంది.